వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఎన్బికే 111 నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మల్లేని డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా. ఆ ఇద్దరి కాంబినేషన్లో ఇదివరకు వీరసింహారెడ్డి లాంటి సినిమా వచ్చి విజయం సాధించింది. అది కూడా సంక్రాంతి సీజన్లో వచ్చింది. ఇప్పుడు ఈ రెండో సినిమా మరింత క్రేజీ ప్రాజెక్టుగా మన ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అనేటువంటి సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉన్నాయి. నిజానికి మొదట్లో ఈ సినిమాని అంటే ఎన్బికే 111ని సంక్రాంతి 2027 సంక్రాంతి సీజన్లో విడుదల చేస్తారు అనేటువంటి ప్రచారం వచ్చింది. కాదు, ఇది ముందుగానే వస్తుంది, దసరా టార్గెట్ గానే ఈ సినిమా వస్తుంది అనేటువంటి మాట తర్వాత వినిపించింది. సో మళ్ళీ అది కూడా కాదు. సో గతంలో డిసెంబర్లో వచ్చినటువంటి బాలయ్య సినిమాలు, ప్రధానంగా అఖండ సినిమా డిసెంబర్ మొదట్లో వచ్చి ఏ విధంగా సంచలన విజయం సాధించింది మనం చూసాం. అందుగురించే ఈ సినిమాను కూడా డిసెంబర్ మొదటి వారంలో, ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 4వ తేదీ ఈ సినిమాని విడుదల చేయాలి అని చెప్పేసి వాళ్ళు భావించారు కూడా. కానీ ఇప్పుడు ఆ అంచనాలు అంటే వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా తలకిందులైనట్లుగా మనకి తెలుస్తూ ఉంది. దీనికి కారణం, ప్రధానమైనటువంటి కారణం ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3వ తేదీ వస్తుందని చెప్పి నిన్న అధికారికమైన ప్రకటన పోస్టర్ రూపంలో రావటం మనందరికీ తెలుసు. సో ప్రభాస్ అందులో కనిపించినటువంటి విధానం ఆ పోస్టర్లో, అది సినిమా మీద విపరీతమైనటువంటి క్యూరియాసిటీని, దాంతోపాటు హైప్ని క్రియేట్ చేసిందనేది నిజం. మరి ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో దానికి ఉండేటువంటి క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. డిజాస్టర్గా అంటే విపరీతమైనటువంటి నెగటివ్ టాక్ తోటి విడుదలైనటువంటి ది రాజాసాబ్ సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిందంటే, ఇక సినిమా ఏ కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అది ఏ రేంజ్ కలెక్షన్ తెచ్చుకుంటుంది అది ఊహించుకోవాల్సిందే. మారుతి లాంటి డైరెక్టర్ తీసిన సినిమాకే అలాంటి టాక్ వచ్చి, నెగిటివ్ టాక్ వచ్చి అలాంటి కలెక్షన్ వచ్చినప్పుడు, సీతారామం లాంటి ఒక క్లాసిక్ లవ్ స్టోరీని మనకు అందించినటువంటి హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నటువంటి ఫౌజీ సినిమా మరి ఎలాంటి అంచనాను తీసుకొస్తుంది, తద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది, అది ఊహాతీతం అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫౌజీ లాంటి సినిమాకి ఆపోజిట్గా విడుదల చేస్తే ఖచ్చితంగా నష్టపోయేది అవతల వాళ్ళే అనేటువంటి విషయం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈవెన్ నందమూరి నటసింహం అయినటువంటి నందమూరి బాలకృష్ణ సినిమా అయినా సరే అలాంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందు గురించి ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీ అనేటువంటి ఆలోచనని టీం కంప్లీట్ గా పక్కకు పెట్టేసినట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే క్రిస్మస్ టైంలో ఈ సినిమా విడుదల చేయడానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పేసి ఆ సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళే కాకుండా ఇప్పుడు అభిమానులు కూడా, నందమూరి అభిమానులు కూడా ఎక్కువ మంది భావిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా అదే బెటర్ ఆప్షన్ అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో డిసెంబర్ 24 లేదా 25 కనుక రిలీజ్ అయితే ఈలోగా 3 వారాల రన్ని ఫౌజీ పూర్తి చేసుకుంటుంది. సో అప్పటికి బాక్స్ ఆఫీస్ దగ్గర దాని ప్రభావం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పుడు అది ఎన్బికే 111కి ఖచ్చితంగా ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి సమయం. ఎటు తిరిగి క్రిస్మస్ సెలవులు ఉంటాయి, కొత్త సంవత్సరం వస్తుంది, ఆ మూడు కూడా ఖచ్చితంగా సినిమాలకు తగ్గట్టే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎటు తిరిగి ఇంకొక వారం రోజులు ఆగితే సంక్రాంతి సెలవులు వచ్చేస్తాయి. సో ఎటు చూసినా కానీ ఈ క్రిస్మస్ సీజన్లో రిలీజ్ అవటం అనేది ఎన్బికేకి బాగా కలిసి వచ్చేటువంటి విషయం అని చెప్పేసి ఇప్పుడు ఈవెన్ మేకర్స్ కూడా ఆలోచిస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. సో ఈ సినిమాలో బాలయ్య ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడు, ఆయన ఎలా ఉంటుంది, ఆయన లుక్స్, ఇవన్నీ కూడా మనం చూసేసాం. ఆ మధ్య వచ్చినటువంటి ఒక టీజర్ గ్లింప్స్ అనేది ఎంతగా వైరల్ అయిందో మనం చూసాం. సో ఈ గెటప్, ఇదే గెటప్ ఆయన మోటార్ బైక్ మీద వస్తూ ఉంటే ఆయన స్వాగ్ కానివ్వండి, అలాగే ఆయన చేసినటువంటి దుండగులతోటి, రౌడీ గ్యాంగ్ తోటి
ఆయన చేసేటువంటి ఫైట్ కానీ అది ఎలా ఉందో మనం చూసాం. సో ఖచ్చితంగా NBK 111 అనేది నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించేటువంటి సినిమాగా ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి సినిమాలతో పోలిస్తే ఖచ్చితంగా ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాన్ని అభిమానులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఫౌజీ తోటి ఆ క్లాష్, బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ని నివారించటమే NBK 111 సినిమాకి మేలు అని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. సో ఒక మంచి యాక్షన్ డ్రామాగా, యాక్షన్ ఎంటర్టైనర్గా తయారవుతున్నటువంటి ఈ NBK 111 సినిమాని అంటే సంక్రాంతి సీజన్ కూడా కలిసి వచ్చే విధంగా డిసెంబర్ 24 లేదా 25వ తేదీ విడుదల చేయాలి అని చెప్పేసి భావించడమే కాదు, అప్పుడు రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అది తమకు చాలా అనుకూలంగా ఉంటుంది. కలెక్షన్ల పరంగా చూసుకున్నా, అలాగే సెలవుల పరంగా చూసుకున్నా అది పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావిస్తున్నట్టు సమాచారం. బాలయ్య కూడా అందుకొచ్చి డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలనుకుంటున్నటువంటి ఆ ప్లాన్ని ఆయన కూడా మార్చుకుంటున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. మరి చూద్దాం, అతి త్వరలోనే NBK 111కి సంబంధించినటువంటి ఆ అధికారిక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు కనుక త్వరపడకపోతే ఆ సమయానికి మరొకరు కర్చీఫ్ వేసి లాక్ చేసే అవకాశాలు ఉంటాయి అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి చూద్దాం, ఈ ఫౌజీ ఎఫెక్ట్ వల్ల NBK 111 రిలీజ్ డేటు ఏమన్నా మారుతుందా? ఒకవేళ ఇది కాదనుకొని సంక్రాంతికే వెళతారా? లెట్ us వెయిట్ అండ్ సీ.